హాయ్ వెల్కమ్ టు జులూరి కిచెన్. ఈరోజు మన రెసిపీ రవా వడ అండి. అదేంటి రవా వడ అనుకుంటున్నారా? అవును, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పప్పు నానబెట్టి టైం అవసరమే లేదు. చాలా తొందరగా చేసేసుకోవచ్చు. జస్ట్ వితిన్ 15 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు సాయంత్రం పూట కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం. మరి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ, పెరుగు, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అనమాట, ఉప్మా రవ్వ వేసుకోవాలి. అందులో హాఫ్ కప్పు పెరుగు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం చక్కగా కలిపేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ పడతాయి, వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 15 మినిట్స్ నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మంచి మాట: జీవితంలో గెలుపు ఓటమిలు సహజం, అలాగే కుటుంబంలో ప్రేమ గొడవలు సహజం, అలాగే ఈ లోకంలో కష్టాలు సుఖాలు సహజం. వీటన్నిటిని ఆనందంగా ఎదుర్కోవడమే మన ధర్మం. 15 మినిట్స్ అయిపోయింది కదండి. ఇది మొత్తం నానింది, చక్కగా నానిపోయింది. అందులో ఒక హాఫ్ టీ స్పూను తినే సోడా, ఇది వేసే ముందే అనమాట, వడలు వేసే ముందే వేసుకొని కలుపుకోవాలి. ముందే వేసుకోకూడదు. వడలు వేసే ముందు ఇది వేసుకొని సోడా వేసుకొని చక్కగా కలిపేసుకొని వడలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా ఒక కవర్ మీద, చేయి మీద అయినా పర్వాలేదు, వస్తే చేయి మీద రాకపోతే ఇలా ఒక కవర్ మీద ఒత్తుకొని వడల్లాగా వేసేసుకోవడం. ఇలా అన్ని వడలు సేమ్ అలాగే వేసేసుకోవాలి ఆయిల్లో. ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మెల్లిగా వేయించుకోవాలి. మనకి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, లేదంటే మనకు కూడా ఈ వర్షాకాలంలో అప్పుడప్పుడు ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు చాలా సింపుల్గా తొందరగా అయిపోతాయి అన్నమాట. ఈజీగా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ కదా. ఒక పెరుగు, రవ్వ ఉంటే సరిపోతుంది. అవి ఎవరింట్లో అయినా ఎప్పుడైనా అవైలబుల్లో ఉంటాయి కదా, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ మంచిగా గోలీ చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుందన్నమాట. ఇప్పుడు ఒక చిట్కా: మనము చాట్ చేసేటప్పుడు, పానీపూరి చేసేటప్పుడు బఠానీ ఉడకబెడతాం కదా, అది ఉడకబెట్టినప్పుడు చాలా టైం తీసుకుంటుంది, అస్సలు ఉడకదు. అలాంటప్పుడు ఉడకబెట్టే ముందు అందులో కొంచెం తినే సోడా వేస్తే చాలా తొందరగా
ఉడికిపోతాయి. ఇంతేనండి, వేడి వేడి రవ్వ వడ రెడీ అయిపోయింది. ఇలా ఏదైనా చట్నీతో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.